ఓం నమో వెంకటేశాయ. విద్యా విద్యాభిదోద్భేద విద్యా వేద్య విదాం భేద గోవింద గోవింద. మాస్త్వేవ దేవ భవతావక కోపభావః యాస్యామి యేన భవమాత్మమతి ప్రహీణం ఆస్యేన దేవ భవతాపహరేణ మహ్యం హాస్యేన చైవ భవ సమ్ముఖమాత్మవిశ్వా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాస ప్రసూత శుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. దక్షుడు పరమేశ్వరుడి మీద కోపంతో ఊగిపోయాడు. ఊగిపోయి చుట్టూ ఉన్న వాళ్లతో ఆ పరమేశ్వరుణ్ణి నిందిస్తూ ఆయన గురించి చాలా అవాచ్యాలు పలికాడు, లేదా పలికాను అనుకున్నాడు. అంతటితో కోపం ఆగక ఆ పరమేశ్వరుడికి ఒక శాపం కూడా పెట్టాను అని అనుకున్నాడు. ఆ శాపం పెట్టే సమయంలోనూ పరమేశ్వర నింద చేస్తున్నటువంటి సమయంలోనూ
అక్కడ ఉండేటువంటి సభ్యులందరూ రెండుగా చీలిపోయారు. కొంతమంది దక్షుడికి వంత పాడటం మొదలుపెట్టారు సహజంగానే. మరి కొంతమంది ఆయన్ని ఆపటానికి ప్రయత్నం చేశారు. ఇది పనికిరాదు అని చెప్పటానికి ట్రై చేశారు. అందులో ఆపటానికి ఎంతమంది ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా వాళ్ళు చెప్పినా సరే ఈయన వినలేదు. నిషిధ్యమాన సదసస్య ముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్వినిష్క్రమ్య వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజం నికేతనం అనే తీరులో మంచివాళ్ళు, పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎన్ని రకాలుగా తనను ఆపుతున్నా సరే వాళ్ళందరూ ఆ సభలో చాలా ముఖ్యులే అయినా నిషిధ్యమాన సహ సదస్య ముఖ్యై దక్ష, ఆ దక్షుడు గిరిత్రాయ విసృజ్య శాపం, ఆ పరమేశ్వరుడికి నీకు యజ్ఞభాగం లేకుండా ఉండుగాక అని ఒక శాపం పెట్టేసి కోపం అక్కడితో చల్లారకుండా అక్కడి నుంచి ఆ యజ్ఞశాల నుంచి బయలుదేరి ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. తస్మాత్ వినిష్క్రమ్య వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజం నికేతనం అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో చెప్పారు. దక్షుడు అనేవాడు ఇంతటి మాటలు మాట్లాడుతున్నా, ఇన్ని రకాలుగా నింద చేస్తున్నా, శాపం పెడతాను అని చేతులు కడుక్కుంటున్నా, కమండలంలోంచి నీళ్లు తీసుకుంటున్నా, నీకు యజ్ఞంలో భాగం లేకుండా పోవాలి అనేదో నీళ్లు చల్లినా, ఏం చల్లినా సరే పరమేశ్వరుడిలో కించిత్తు కూడా వికారం అనేది ఏర్పడలేదు. ఆయన ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఆయనేం పట్టించుకోలేదు. కానీ అక్కడ ఉండేటువంటి ఇంకొక మహానుభావుడు దీన్ని గట్టిగా పట్టించుకున్నాడు. పట్టించుకున్నవాడు చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు అని పై శ్లోకంలో మొదలుపెట్టి మహర్షి గారు చెప్తున్నారు. విజ్ఞాయ శాపం గిరిశానుజాగ్రణీ నందీశ్వరో రోష కషాయ దూషిత దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్వమోదంస్తదవాచ్యతాన్ ద్విజాః అని. విజ్ఞాయ శాపం, ఆ శాపం అందరూ విన్నారు. విన్న వాళ్లలో గిరిశానుగాగ్రణీ, గిరిశుడు అంటే నిరంతరం కైలాస పర్వతాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడు. గిరి శేతే, కైలాస పర్వతంలో నివాసం ఉండటానికి ఇష్టపడేవాడు, కైలాస పర్వతంలో నివాసం ఉండేటువంటి వాడు. ఆయనకి అనుగాహ, అనుచరులు అబో చాలామంది ఉన్నారు, ప్రమథగణాలకు లెక్కే లేదు. వాళ్ళందరిలోకి ముందుండేవాడు. వాళ్ళందరికంటే కూడా ఎక్కువ శివభక్తిని అలవాటు చేసుకున్నవాడు. వాళ్ళందరికంటే కూడా స్వామి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందినవాడు. చివరికి ఆయన నీకు నాకు తేడానే లేదయ్యా అనే మాట పలికేదాకా ఆయన్ని ఉపాసన చేసుకున్నవాడు అయినటువంటి నందీశ్వరుడు ఆయన ఊరుకోలేకపోయాడు. ఈ శాపము, ఈ వృత్తాంతము, ఈ దూషణ ఇవన్నీ విన్నాడు. విని చాలా కోపం తెచ్చుకున్నాడు. ఎంత కోపం తెచ్చుకున్నాడు అంటే రోష కషాయ దూషిత. సత్వగుణం మొత్తం పోత పోస్తే ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉండేటువంటి ఆ నందీశ్వరుడు కైలాసానికే 4 కాళ్ళు పెట్టి 2 కొమ్ములు పెడితే ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉండేటువంటి నందీశ్వరుడు తన శరీరంలో కానీ తన ప్రవర్తనలో కానీ తెలుపుని తప్ప, సత్వగుణాన్ని తప్ప మరొక గుణాన్ని ప్రదర్శించనటువంటి ఆ నందీశ్వరుడు రోష కషాయ దూషిత. ఎక్కడో పర్వతాల్లో దొరికే ఎర్రటి గైరిక ధాతువుల్ని తీసుకొచ్చి కళ్ళకు పూసుకున్నట్లుగా ఎర్రటి కళ్ళని పొందాడు. రోష కషాయ దూషిత. ఆయన కళ్ళు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఎర్రనెక్కిపోయినాయి. ఆ ఎర్రనెక్కిన కళ్ళతో ఆయన దక్షాయ శాపం విససర్జ దారుణం, దక్ష ప్రజాపతి గారికి దారుణమైన శాపాన్ని, ఇన్ఫ్యాక్ట్ శాపాలని ఆయన అక్కడికక్కడ వదిలేశాడు. దక్షుడు చేతులు కాళ్ళు కడుక్కోవటము, ఏదో ఆచమనం చేయటం లాంటి పనులు చేశాడు. నందీశ్వరుడు అంత కూడా చేయలేదు. అక్కడికక్కడ దక్షుడి మీద శాపాలను వేసేశాడు. ఏచాన్వమోదన్,
దక్షుణ్ణి మాత్రమే కాకుండా దక్షుడు చేస్తున్నటువంటి పరమేశ్వర నిందని, పరమేశ్వర శాపాన్ని అనుమోదించిన వాళ్ళు, అన్ని ఆమోదించిన వాళ్ళు లేదా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది ప్రోత్సాహం చేయటం, కొంతమంది చేయకపోవటం అనే తేడా ఉండొచ్చు. కానీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ శివుడి మీద శాపం పడితే మంచిదే అని అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలిపి వాళ్ళకు కూడా శాపాలు పెట్టాడు. ఏచ అన్వమోదన్, ఎందుకంటే తదవాచ్యతాం, పరమేశ్వరుడిని గురించి అలా మాట్లాడకూడదు, పరమేశ్వరుడికి ఎవరో శాపాలు పెడదామని అనుకోకూడదు. అలాంటి అవాచ్యతాం అన్వమోదన్, మాట్లాడకూడని మాటలని ఆమోదించిన వారందరికీ కూడా అక్కడికక్కడ శాపాలు పెట్టాడు. ద్విజాహ, వాళ్ళందరూ పేరు పొందిన బ్రాహ్మణులు, వాళ్ళందరూ మహావిద్యావేత్తలు, అందరూ మహర్షులు, అందరూ చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతటి వాళ్ళు కూడా పరమేశ్వరుణ్ణి నిందిస్తే అడ్డుకోలేదు, పరమేశ్వరుడికి శాపం పెడితే అడ్డుకోలేదు అనే కోపంతో వాళ్ళ మీద కూడా శాపాలు పెట్టేశాడు. దక్షుణ్ణి తీవ్రంగా శపించాడు. దక్షుడితో పాటు ఆయనకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళందరికీ కూడా, ఆ గ్రూప్ అంతటికీ కూడా శాపం పెట్టేశాడు అని మహర్షి గారు ఈ శ్లోకంలో మొదలు పెడుతున్నారు. విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీ నందీశ్వరో రోషకషాయ దూషిత దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్వమోదంస్తదవాచ్యతాన్ ద్విజాః అనే ఈ శ్లోకంలో ఏమని శపించడం మొదలుపెట్టాడు? య ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞ పృథగ్దృష్టి తత్వతో విముఖో భవేత్ అని మొదలుపెట్టి శాపాలు ఇచ్చాడు. కోపంగా ఉన్నాడు, తీవ్రమైన కోపం, కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి, తన కోపాన్ని తానే దాచుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉండి కూడా శాపం పెట్టేటప్పుడు ఒక అపరాధి మీద జడ్జు, అందులోనూ పై స్థాయి కోర్ట్స్లో ఉండేటువంటి జడ్జిలు ఎంత జాగ్రత్తగా వర్డింగ్ని పేర్చి తప్పుని దాటకుండా శిక్షను రాస్తారో అంత జాగ్రత్తగా శాపం పెడుతున్నాడు. ఏమని? యహ, ఈ దక్షుడు ఏతన్మర్త్యం ఉద్దిశ్య, తనకున్నటువంటి మర్త్యం, మరణించే ఈ శరీరం చాలా గొప్పది అని అనుకుంటున్నాడు. తన పదవి, ప్రజాపతిగా తనకున్నటువంటి పదవి లేదా తనకున్న శరీరం లేదా తనకున్న అధికారం, వీటన్నిటినీ ఆయన దృష్టిలో ఉంచుకున్నాడు. ఇవే గొప్పవి అని భావిస్తున్నాడు. దాంతో య ఏతన్మర్త్యముద్దిశ్య భగవతి దృహ్యతి, తనకంటే చాలా గొప్పవాడైనటువంటి, వాస్తవానికి తన స్వస్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణే నిందించటం ప్రారంభించాడు. ఆ నిందించటం అనేది ఆయనకి ద్రోహం తలపెట్టేలాగా, ఆయనకి ఏదో శాపం ఇచ్చేలాగా చాలా పై స్థాయికి కూడా తీసుకెళ్ళాడు. భగవతి దృహ్యతి, ఎవరైనా సరే వారి వారి స్వరూపాన్ని, తమ ఆత్మస్వరూపాన్ని ఎలా నిందించుకుంటారు లేదా తమ ఆత్మస్వరూపానికి ఎలా ద్రోహం చేసుకుంటారు, అలా ఇతను ఆత్మస్వరూపానికి ద్రోహం చేసుకుంటున్నాడు. ఎలాంటి ఆత్మస్వరూపానికి, ఎలాంటి భగవంతుడికి అంటే భగవతి అప్రతిద్రుహి, తిరిగి ప్రత్యపకారం చేయటం అలవాటే లేనటువంటి భగవంతుడికి ఈయన అపకారం చేద్దామని తలపెట్టాడు. అప్రతిద్రుహి భగవతి దృహ్యతి, ఎవరికి ఏ అపకారము తలపెట్టనటువంటి పరమేశ్వరుడికి శాపం పెడదామని అనుకుంటున్నాడు. ఇలాంటివాడు ఏతన్మర్త్యం ఉద్దిశ్య, తనకున్నదే చాలా గొప్ప అనుకుని, తనకంటే చాలా గొప్పవాడైన తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మకే అపకారం తలపెడుతున్నాడు కదా. ఎందుకు తలపెడుతున్నాడు అంటే పృథగ్ దృష్టి, వీడు భేద దృష్టితో ఉన్నాడు. ఎలాంటి భేద దృష్టితో ఉన్నాడు? నేను వేరు, ఆయన వేరు.
నేను దక్ష ప్రజాపతిని, అబ్బో ఎన్నో జన్మలుగా తపస్సు, ఎన్నో జన్మలుగా పుణ్యకార్యాలు చేసుకుంటే ఈ స్థాయిలోకి వచ్చాను. నేను నాకున్న స్థాయి ఎవరికీ లేదు. నా స్థాయి ఎంత గొప్పది అంటే, ఇంత గొప్పవాడు అని పేరు పడ్డవాడు కూడా నా దగ్గరే చేయి జాచి నా పిల్లని భార్యగా పుచ్చుకున్నాడు, నా దగ్గర కన్యాదానం పుచ్చుకున్నాడు. ఇలా అందరికంటే గొప్పవాడిని నేను, నాకంటే అందరూ తక్కువ వాళ్లే అనే భేద దృష్టితో నిండిపోయి ఉన్నాడు, పృథక్ దృష్టి. అందువల్ల ఇలాంటి వాడికి ఒకే ఒక శాపం పెట్టాలి. ఏంటి అంటే తత్వతో విముఖో భవేత్. ఏ భేద దృష్టితో, ఏ అజ్ఞానంతో, ఏ నేనే గొప్ప అనేటువంటి భావంతో ఇలాంటి తప్పుకు ఒడిగట్టాడో అదే భావంతో ఇతను ఉండిపోవుగాక, అతనికి ఎప్పటికీ తత్వం అనేది అందకుండా ఉండుగాక. తత్వతః విముఖ భవేతి. ఎవరైనా తత్వం గురించి చెప్పినా సరే ఇతని కనీసం అటువైపు ముఖం కూడా పెట్టి వినకుండా ఉండుగాక అని శాపం పెట్టాడు. ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞ పృథక్ దృష్టి తత్వతో విముఖో భవేత్ అని. ఇది వాస్తవానికి శాపం కాదు, నేను కొత్తగా పెట్టాల్సిన శాపమేం కాదు. అసలు ఇతను అజ్ఞాని. ఇలాంటి అజ్ఞాని తత్వతః విముఖ భవేత్ కంటే ఇంకెలా ఉంటాడు? ఇంతటి అజ్ఞాని తత్వం వైపు ముఖం పెట్టి చూడమంటే ఎక్కడి నుంచి చూస్తాడు? కాబట్టి అసలు నేను శాపం పెడుతున్నట్టు కాదు, ఇది జరుగుతున్నదాన్నే నేను మళ్ళీ చెప్తున్నట్లు అనే భావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ముందు తన కోపాన్ని బయట పెట్టాడు. ఇంత శాపం పెట్టాడు, మనసుకి తృప్తి కలగలేదు. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయ కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీహి అని. అసలు ఈ తప్పు ఇతను ఎందుకు చేస్తున్నాడు అని ఒకసారి తరచు చూస్తున్నాడు. ఇతను గృహేషు కూటధర్మేషు సక్తః. ఇతను గృహస్థాశ్రమంలోకి చేరాడు. ఈ గృహస్థాశ్రమం అనేది ఎప్పటికప్పుడు ఏవేవో మోసాలు, వంచనలు లాంటివి చేసి పెంచుకోవలసినటువంటి ఆశ్రమం. ఏ వంచన, ఏ మోసము అక్కర్లేదు అనుకునే మాట అయితే, ఈ గృహస్థాశ్రమము అక్కర్లేదు, ఇదక్కర్లేదు, హాయిగా అడవుల్లో కూర్చుంటాము, ముక్కు మూసుకుంటాము అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా కాకుండా ఇలా మోసము, కుట్రలు ఇలాంటివన్నీ చేయటానికే కొంతమంది ఈ ఆశ్రమాన్ని ఎంచుకుంటారు కదా, అలాంటి వాడు వీడు. గృహేషు కూటధర్మేషు సక్తః. గృహస్థాశ్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తిద్దామనే అభిప్రాయంతో ఉన్నవాడేమీ కాడు. దీనికి తోడు గ్రామ్య సుఖేచ్ఛయ. ఇతనికి తత్వజ్ఞానం వల్ల అమరేటువంటి పరమానందం అనే దాని మీద దృష్టి లేదు. ఇతనికి చిన్న చిన్న ఆనందాల మీదే దృష్టి ఎక్కువ. ఆలోచించి జాగ్రత్తగా చూసుకుంటే ఈగో సాటిస్ఫై అయితే వచ్చే సుఖం మీదే దృష్టి ఎక్కువ ఇతనికి. అల్లుడు అనేవాడు లేచి నుంచుంటే ఏమిటి, దండం పెడితేనేమి, పెట్టకపోతేనేమి, ముందు తానే పలకరించచ్చు కదా, కాదు ఈగో బ్యాచ్ది. ఈ ఈగో సాటిస్ఫై అయితే సంతోషించేసేటువంటి అత్యల్ప సంతోషి గ్రామ్య సుఖేచ్ఛయా సక్తః. దీనికి ఏమి సాధనంగా పెట్టుకున్నాడు అంటే కర్మతంత్రం వితనుతే. ఏవేవో యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి అని దీనికి వ్యాజంగా పెట్టుకున్నాడు. కర్మతంత్రం వితనుతే, ఆ యజ్ఞాలని యాగాల్ని విస్తారంగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే యజ్ఞాలు చేసిన కొద్దీ నేను గొప్ప అనుకుంటాడు, యాగాలు చేసిన కొద్దీ నన్ను చూసి అందరూ లేచి నుంచోవాలి అనుకుంటాడు, నా అంతటి యజ్ఞాలు చేసిన వాడు మరొకడు లేడు అనుకుంటాడు. ఇలాంటివేవో అనుకుంటూ ఉంటాడు. చిన్న చిన్న ఆనందాల కోసమే ఇవన్నీ చేస్తాడు. వేదవాద విపన్నధీహి. వేదంలో ఉండేటువంటి మాటలు, ఆ మాటల తీరు, అందులో ఉండేటువంటి వాదాలు, అర్థవాదాలు, అవి నడిచే తీరు, ఇవేమీ ఇతనికి తెలియవు.
అందువల్ల వేదవాక్యాలన్నిటినీ కలగాపులగం చేసుకుని వాటి వాక్యాల యొక్క తాత్పర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోక విపన్న ధీహి, తన మతి మొత్తం పాడైపోయిన మతితో ఒకసారి వేదాన్ని అర్థం చేసుకుని ఆ వేదంలో చెప్పిన కర్మతంత్రాన్ని లేదా కర్మలని ఏదో ఆచరిస్తున్నానని అనుకుని ఆ ఆచరిస్తున్న కర్మలతో చిన్న చిన్న సుఖాలను పొందుతూ ఈ గృహస్థాశ్రమంలో నన్ను మించినవాడు లేడు అని విర్రవీగుతున్నాడు. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయ కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీగా ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధ్యా పరాభిధాయిన్య విస్మృతాత్మగతి పశు అనేటువంటి స్వభావం తోడైంది. సహజంగానే మతి సరిగ్గా పనిచేయటం లేదు. దీనికి తోడు ఈ చేసుకున్నటువంటి ఈ ప్రయత్నం ద్వారా బుద్ధ్యా పరాభిధ్యాయిన్య ఇతని బుద్ధి ఎప్పుడూ ఈ దేహానికి సంబంధించిన వ్యవహారాలు వీటిని గురించే ఆలోచిస్తోంది. వాటిని గురించే ఆలోచించి దేహంతోనే ఇతని బుద్ధి కలిసిపోతోంది. బుద్ధ్యా పరాభిధ్యాయిన్య, దీనివల్ల విస్మృత ఆత్మగతి, తన యొక్క ఆత్మ ఏంటి, ఆత్మస్వరూపం ఏంటి, ఆత్మ యొక్క వాస్తవ రూపమేమిటి అని కనీసం ఇతను కనిపెట్టలేకపోతున్నాడు. విస్మృత, దాన్ని పూర్తిగా వదిలేశాడు. విస్మృత ఆత్మగతి. ఇలాంటి వాడు మనుషుల కోవలో కూడా రాడు. ఎందుకంటే పశువుకి ఇతనికి తేడా లేదు. విస్మృతాత్మగతి కాబట్టి పశువుకి ఇతనికి తేడా లేదు. బుద్ధ్యా పరాభిధ్యాయిన్యాగా ఉన్నాడు కాబట్టి పశువుకి ఇతనికి తేడా లేదు. ఇది కాక గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయగా ఉన్నాడు కాబట్టి కూడా ఇతనికి పశువులకి తేడా లేదు. కాబట్టి ఇన్ని కారణాల మీద ఇతను పశువుగా ఉన్నాడు. పశువుగా ఉన్నాడు కాబట్టి, పశువులా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి పశువులాగానే ఉండాలి అనే శాపం ఇతనికి యోగ్యమైంది. అందువల్ల స్త్రీకామస్సోస్త్వతితరాం దక్షో బస్తముఖో చిరాత్ అని ఇంకో 2 శాపాలు కూడా ఇతనికి పెట్టవలసిందే అని ఇంకో 2 శాపాలు కూడా పెట్టాడు. స్త్రీకామస్సహ అస్తు అతితరాం, ఇతడు పశువుల్లాగా స్త్రీకాముడుగా సంచరించుగాక. పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి, పశువులా ప్రవర్తించాడు కాబట్టి పశువులాగానే ఉండుగాక. ఏదో స్త్రీకామస్వస్త్వతితరాం అంటే పశువు అని సరిగ్గా తెలియదు, చూడ్డానికి కళ్ళకి కనిపించవు ఇవన్నీను. అందువల్ల దక్ష బస్తముఖ అచిరాత్, పశువు ముఖమే ఇతనికి రావాలి. అచిరాత్ అతి తొందరలో ఇతనికి బస్తముఖ మేకముఖం వచ్చేసేయాలి. ఇతను మేకముఖాన్ని కలిగి ఉండుగాక, త్వరలో పశువుల్లాగా స్త్రీకాముడుగా ఉండుగాక, ఆత్మతత్వానికి విముఖంగా సంచరించుగాక అని మొత్తం 3 శాపాలని ఆయన నెత్తిన విసిరేశాడు. బుద్ధ్యా పరాభిధ్యాయిన్య విస్మృత ఆత్మగతి పశు స్త్రీకామస్సోస్త్వతితరాం దక్షో బస్తముఖో చిరాత్ అని. ఎవరైనా మనలో ప్రో దక్ష బ్యాచ్ ఉంటే అడగచ్చు, ఎందుకయ్యా ఆయన మీద అంత పెద్ద శాపం పెట్టావు, అన్ని రకాలుగా ఆయన్ని మాటలు అంటున్నావు, ఎంతైనా దక్షుడు గిడ్డం ఉంటుంది, బాగుంటాడు, కొంచెం ఎత్తు లావు ఉంటాడు, బాగానే చూపించారు, ఇలాంటి వాడి మీద ఎందుకయ్యా ఇంత పెద్ద శాపం పెట్టావు అంటే దానికి చెప్తున్నాడు ఆయన, విద్యాబుద్ధిరవిద్యాయాం కర్మమయ్యాం అసౌ జడః అని. నేను ఉత్తుత్తినే ఏమీ శాపాలు పెట్టలేదు, నేను పెట్టిన దానికి కారణం ఉంది, జస్టిఫికేషన్ అనేది ఉంది.
ఇతను విద్యాబుద్ధిరవిద్యాయాం, తనకున్న అవిద్యని విద్య అనుకుంటున్నాడు, తనకున్న అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాడు. అజ్ఞానాన్ని జ్ఞానం అనుకునేటువంటి అజ్ఞానికి ఇలాంటి శాపం తప్ప ఇంతకు మించి తక్కువ శాపం ఇస్తే మర్యాద కాదు, అందుకని ఇంత శాపం పెట్టాను. అదేంటి విద్యాబుద్ధిరవిద్యాయామని ఎలా తేల్చావు అంటే, కర్మమయ్యాం, కర్మలను చేసుకుంటూనే ఉండటం, చేసుకున్న కర్మలకి ఫలితాలను అనుభవించాలనుకోవటం, ఆ ఫలితాలతో నేను గొప్పవాడిని అని విర్రవీగుతూ ఉండటం అనేటువంటి కర్మమయ్యాం అవిద్యాయాం విద్యాబుద్ధి. ఈ కర్మలకు సంబంధించినటువంటి ఇలాంటి అజ్ఞానం మీద ఇతను జ్ఞానం అనేటువంటి బుద్ధితో ఉన్నాడు. అందువల్ల అసౌ జడ, ఇతను జడుడు, జ్ఞాని కాదు. జ్ఞాని కానివాడు, జడంగా ఉండేవాడు ఎలా ఉండాలి అంటే వినయంగా ఉండాలి. అలా కాకుండా నేను మహాజ్ఞానిని అన్నట్టుగా చేతిలో నీళ్లు తీసుకుని శాపం కూడా పెట్టాడు కదా, అలాంటి శాపం పెట్టిన వాడికి ఒక శాపం పెడితే 3 శాపాలు తగలవలసిందే అని ఈ భాగంలో విద్యాబుద్ధిరవిద్యాయాం కర్మమయ్యాం అసౌ జడ అని నేను పెట్టిన శాపం సరిగ్గా సరిపోతుంది, ఇంతకు తక్కువైతే పెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు. ఈయనొక్కడనే ఇందులోకి చేరిస్తే లాభం లేదు, ఈయన వెనకాల ఇందాకడి నుంచి సంతోషపడిపోతూ సాధు సాధు అనుకుంటూ ఉన్న బ్యాచ్ ఒకటి ఉంది కదా, దాన్ని కూడా నేను శపించవలసిందే అని పై భాగంలో సంసరంత్విహ ఏ చాముం అను శర్వానుమానినం అని వాళ్ళకు కూడా ఒక శాపం పెట్టాడు. శర్వానుమానినం, శర్వుణ్ణి పరమేశ్వరుణ్ణి అవమానం చేస్తున్నటువంటి అముం ఈ దక్షుణ్ణి అనుసరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆమోదనం చేసిన వాళ్ళు, బాగుంది అన్నవాళ్ళు, బాగుంది అనకపోయినా లోపల సంతోషించిన వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అందరికీ కలిపి ఒకే శాపం, సంసరంతు ఈ సంసారంలోనే పడిపోదురుగాక అని ఒక శాపం పెట్టాల్సిందే అని పెట్టాడు. విద్యాబుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామ సౌజడ అనేది కేవలం దక్షుడికే కాదు, వీళ్ళకు కూడా వర్తిస్తుంది. కాబట్టి జడంగా ఉండి విద్య అవిద్య అనేటువంటి భేదం తెలియకుండా ఉండేవాళ్ళు పడవలసినటువంటి ఈ సంసారంలో వీళ్ళు పడిపోవలసిందే అని సంసరంత్విహ ఏ చాముం అను శర్వావమానినం అని వాళ్ళకు కూడా ఇంకొక శాపం పెట్టాడు. వాళ్ళకి ప్రత్యేకించి శాపం పెట్టడానికి కారణాలను చెప్తున్నాడు. గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరిణ మథ్నా చోన్మథితాత్మాన సమ్ముహ్యంతు హరద్విష అని. వీళ్ళందరూ మేము చాలా గొప్పవాళ్ళము, మేము చదువుకొని చదువులేదు అని విర్రవీగుతున్నారు. మేము అన్ని వేదాలు చదివేశాము, వేదాల తాత్పర్యాలను అర్థం చేసుకున్నాము అనుకుంటూ విర్రవీగుతున్నారు. వీళ్ళు ఏం విన్నారు? గిరశ్రుతాయా పుష్పిణ్యా, వీళ్ళు విన్న మాటలు, వాక్యాలు, వేదవాక్యాలు ఎన్నుంటాయి, ఎన్ని వీళ్ళ చెవిన పడ్డాయి, ఎన్ని చెవిన పడితే ఎన్నిటి వైపు వీళ్ళు ఆకర్షితులయ్యారు, ఎన్ని మాటల మీద వీళ్లకు గురి అనేది కుదిరింది, ఏ మాటల మీద వీళ్లకు ఆసక్తి కలిగింది అని లెక్క తేల్చాలి కదా. వీళ్ళకి పుష్పిణ్యాహ పువ్వులాగా అందంగా ఉండేటువంటి మాటల మీదే ఆసక్తి కుదిరింది. పువ్వులాగా అందంగా ఉండేటువంటి మాటలు అంటే ఎలా ఉంటాయి వేదంలో అంటే, ఫలానా యాగం చేస్తే ఫలానా స్వర్గలోకంలో భాగం వస్తుంది, ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలితం వస్తుంది అన్నట్లు ఉంటుంది.
అలాంటి మాటల మీద వీళ్ళకి ఆసక్తి కలిగి వాటినేవో 4-5 చూశారే కానీ వేద తాత్పర్యం అనేది వీళ్ళకి అర్థమైందా, పెట్టిందా? గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరిణ మథ్నాచ ఉన్మథితాత్మాన. వీళ్ళు ఆ మాటలను, వాళ్ళకి ఆసక్తి కలిగించినటువంటి మాటలను ఏదో కాస్త స్టడీ చేశారు. వాటి ద్వారా వచ్చేటువంటి మధుగంధం అంటే ఫలానికి సంబంధించినటువంటి ఒక ఊహ, దానితో వాళ్ళ మనసుల్ని వాళ్లే క్షోభపరుచుకున్నారు. మథ్నాచ ఉన్మథిత ఆత్మాన. అలా క్షోభపరుచుకుని ఎలాగైనా సరే మనం ఈ పని చేసేయాలి, ఈ ఫలితాన్ని పొందాలి, ఈ యాగం చేసేయాలి, గొప్పవాళ్ళు అవ్వాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా సమ్ముహ్యంతు అని శాపం ఇవ్వాల్సిందే. సమ్ముహ్యంతు, వీళ్ళు తమ మోహాన్ని ఇంకా పెంచుకోవలసిందే అని శాపం పెట్టవలసిందే. సమ్ముహ్యంతు అనేది ఎందుకు పెడుతున్నావు అంటే, వీళ్ళు హరద్విష. హరుణ్ణి అంటే ఈ సంసారాన్ని హరించి వేసేటువంటి వాడిని, ఈ సంసారాన్ని హరించి వేసేటువంటి తత్వజ్ఞానాన్ని అందించేటువంటి వాణ్ణి, ఈ సంసారాన్ని హరించే తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి వాక్యాలను అందించేటువంటి వాణ్ణి ద్విష, ద్వేషిస్తున్నారు. హరద్విష, ఈ సంసారంలో ఉండేటువంటి ఫలితాలనే గొప్పగా భావిస్తూ ఈ సంసార బాధ లేకుండా చేసేవాడిని, దానికి కావలసిన దారులను ఏర్పరిచేవాడిని ద్వేషిస్తున్నారు. కాబట్టి ఇలాంటి హరద్విష, హరద్వేషులు సమ్ముహ్యంతు. ఎలాగో మోహానికి అలవాటు పడ్డారు కదా, మోహంతో ఉండిపోని అని ఇంకొక శాపం కూడా పెట్టాడు. గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరిణ మథ్నా చోన్మథిత ఆత్మాన సమ్ముహ్యంతు హరద్విష అనే ఈ శ్లోకంలో శాపం పెట్టేటప్పుడు ఎందుకు ఈ శాపం పెడుతున్నాను అని జస్టిఫై చేస్తున్నాడు. సహజంగానే వాళ్ళకి ఈ శాపానికి అర్హత ఉంది కాబట్టే నేను శాపం పెడుతున్నాను అని కూడా చెప్తున్నాడు. ఇంత శాపం పెట్టినా సరే వీళ్ళకి సరిపోదు. సర్వభక్షాద్విజావృత్యై ధృత విద్యా తపోవ్రతా విత్తదేహేంద్రియారామా యాచకా విహరన్ విచరంత్విహ అని ఇంకా భయంకరమైన శాపాన్ని ఒకదాన్ని వాళ్ళనెత్తిన పడేశాడు. సర్వభక్షాహ, వీళ్ళందరూ కూడా నోటితో ఈ మాట మాట్లాడచ్చు, ఈ మాట మాట్లాడకూడదు అనేటువంటి వ్యవస్థను ఒప్పుకోలేదు కదా. అందుకని సర్వభక్షాహ, నోటితో ఫలానాది తినచ్చు, ఫలానా తినకూడదు అనేటువంటి భేదం లేకుండా ఉండిపోదురు కాక. సర్వభక్షాహ, ఫలానా కూర లేదా ఫలానా తినుబండారం తినొచ్చు, తినకూడదు అనేటువంటి వ్యవస్థ ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఆ ధర్మశాస్త్రంలో ఉండే వ్యవస్థ మీద వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేక ఏది పడితే తినేసే బ్యాచ్ లాగా తయారైపోదురు కాక. సర్వభక్షాహ. ఇది కాక ద్విజాహ, ఈ బ్రాహ్మలందరూ కూడా వృత్యై ధృత విద్యా విచరంతు. వీళ్ళకున్న విద్యని కేవలం పొట్టపోసుకోవటం కోసమే వాడుకునేవారుగా తయారవుదురు గాక. ధృత విద్యా వృత్యై. అసలు విద్య అంటే దాన్ని ఎటు తీసుకెళ్ళాలి అంటే తత్వజ్ఞానం వైపుకు తీసుకెళ్ళాలి. ఎవరికి ఏ విద్య ఉన్నా సరే మనకున్న విద్య ద్వారా ఆ ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోవడం ఎలా అనే ఆలోచన వైపుగా వెళ్ళాలి. వీళ్ళు మాత్రం అలా కాకుండా మన విద్యని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచనతురు కాక. వృత్యై ధృత విద్యా. అలాగే తపోవ్రతాః. వృత్యై ధృత తపసః. వీళ్ళకుండేటువంటి తపస్సును కూడా వీళ్ళు పొట్టపోసుకోవటానికే వాడుకుందురుగాక. వీళ్ళకుండేటువంటి వ్రతాలు నియమాలు వీటన్నిటిని కూడా
వీళ్ళు క్యాష్ ఎలా చేసుకుందాము అనే ఆలోచనతో కాక. ధృత విద్యా తపోవ్రతా, వీళ్ళకున్నటువంటి విద్య, తపస్సు, వీళ్ళకున్న నియమాలు ఇవన్నీ కూడా పొట్టపోసుకోవటానికి తప్ప వీళ్ళకు అభివృద్ధికి మాత్రం పనికి రాకుండా ఉండుగాక. దీనికి తోడు విత్త దేహేంద్రియారామాః, వాళ్ళకుండే లేదా వాళ్ళకు కావలసినటువంటి విత్తం, ధనం, దేహం, వాళ్ళకున్న శరీరం, ఇంద్రియాలు, వీటి మీదే వాళ్లకు ఎప్పుడు సంతోషం అనేది ఉండుగాక. విత్త దేహేంద్రియ ఆరామాః. ఆత్మతత్వము, పరమాత్మ, ఆ పరమాత్మ మీద సంతోషం, పరమాత్మని అందుకోవాలి అనేటువంటి సంతోషకరమైన ప్రయత్నం, ఇవేవి వీళ్ళకు ఉండకుండా విత్త దేహేంద్రియారామాః, కేవలం వీటి మీదే వీళ్ళ నిరంతర ప్రయత్నం అనేది ఉండుగాక. ఇంతేకాదు యాచకాః విహరంత్విహ, ప్రతి ప్రాణిని, ప్రతి వస్తువుని లేదా ప్రతి విషయాన్ని మాకు సుఖాన్ని అందించు అని అడుక్కుంటూ యాచకాః విచరంతు, వీళ్ళు ఈ సంసారంలో తిరుగుదురుగాక అని మిగతా వాళ్ళందరికీ కూడా శాపం పెట్టాడు. సర్వభక్షాద్విజావృత్యై ధృత విద్యా తపోవ్రతాః విత్తదేహేంద్రియారామాః యాచకాః విచరంత్విహ అనే ఈ శ్లోకంలో. మొత్తం ఇన్ని శ్లోకాలలోనూ కలిపి దక్షుడిని అనుసరించిన వాళ్ళందరికీ కూడా శాపాలు పెట్టాడు. శాపాలని వేరువేరుగా పెట్టాడు. దక్షుడికి విడిగా, దక్షుడిని అనుసరించిన వాళ్ళకి విడిగా అని విడివిడిగా పెట్టినట్టుగా అనిపించాడు. కానీ అజ్ఞానంలో మునిగి ఉన్నవాడు, పరమాత్మను గుర్తించలేనివాడు ఏమవుతాడో ఒక్క మాటలో చెప్పాడు. అజ్ఞానమే పరమావధి అనుకున్నవాడు, అజ్ఞానంతో లేదా అజ్ఞానం అనేటువంటి కళ్ళద్దాలతో పరమాత్మను చూసేవాడు ఎలా తయారవుతాడో ఒక్క ముక్కలో చెప్పాడు. ఏ ముక్కలో చెప్పాడు అంటే సమ్ముహ్యంతు, మోహంతోనే మిగిలిపోతాడు అనే విషయాన్ని చెప్పాడు. మనకైతే ఈ శాపాల భయం ఏ కోశానా లేదు. ఎందుకంటే మనం అంత తెలివి తక్కువ వాళ్ళం కాము. పరమేశ్వరుణ్ణి ద్వేషించి ఇలాంటి శాపాలను ఎత్తినేసుకునేటువంటి తెలివి తక్కువతనం మనకైతే లేదు. కాబట్టి ఈ శాపాల భయం మనకేమీ లేదు. జరిగిందేంటి, వృత్తాంతం ఏంటి అని తెలుసుకోవటానికి ఇది పనికొస్తుంది. లేకపోతే అసలు ఆత్మతత్వము ఇలాంటి వాటి మీద ధ్యాస లేని వాళ్ళకి పరిస్థితులు ఎలా దిగజారుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఇది పనికొస్తుంది. కాకపోతే నందీశ్వరుడు చెప్తున్నటువంటి ఈ మాటలలో జాగ్రత్తగా తరచి చూడవలసినటువంటి ఈ మాటలలో మనం గుర్తించి పట్టుకోవలసినటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరమాత్మను అర్థం చేసుకునేటువంటి వేదవాక్యాలను కానీ, ఆ పరమాత్మను అర్థం చేసుకోకుండా దూరం చేసుకునేటువంటి భావాలను కానీ మనం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఆ వాక్యాలను గట్టిగా పట్టుకోవాలి, ఆ భావాలను సరిగ్గా పట్టుకొని దూరం జరపాలి. అదే సమయంలో విద్యాభేదం అనే దాని మీద మనం ఒక స్థిరమైన నిశ్చయాన్ని సాధించగలగాలి అనేటువంటి అంశం ఉంది. దాని మీద మాత్రం మనం దృష్టి పెట్టి దాన్ని గట్టిగా పట్టుపట్టి పరమాత్మతత్వాన్ని అందుకునే దిశగా మనం ప్రయాణం చేసుకుందాం. మనకు ఆ ప్రయాణంలో తోడుగా ఉండవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు, మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనయంబుంతన మానసంబున అవిద్యన్ ముఖ్య తత్వంబుగాగని గౌరీషు తిరస్కరించిన అసత్కర్మాత్మున్ ఈ దక్షుని అనువర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిచలున్
జననం బుందుచు చచుజున్ మరల నోజుం బుట్టుచున్ వర్తిల్లున్ అని ఆ శివునికి ప్రీతికరుడైనటువంటి నందీశ్వరుడు ఇచ్చినటువంటి శాప వృత్తాంతాన్నంతటినీ శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖ్యంగా విని తరించాం. నిరంతరము ఈ భాగవత అధ్యయనం కొనసాగే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఈనాడు మనం శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో ద్వితీయ అధ్యాయంలో 17వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ వినింద్యైవం సగిరిశం అప్రతీపమవస్థితం దక్షోథాప ఉపస్పృశ్య క్రుద్ధః శప్తుం ప్రచక్రమే అయం తు దేవయజనే ఇంద్రోపేంద్రాదిభిర్భవః సహభాగం న లభతాం దేవైర్దేవగణాధమః నిషిధ్యమానః సదస్య ముఖ్యైః దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీః నందీశ్వరో రోషకషాయ దూషితః దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్వమోదం స్తదవాచ్యతాం ద్విజాః య ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్య ప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిః తత్వతో విముఖో భవేత్ గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీః బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతిః పశుః స్త్రీకామస్సోస్త్వతితరాం దక్షో బస్తముఖో చిరాత్ విద్యా బుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః సంసరం త్విహయే చాముం అనుశర్వావమానినం
गिरश्रुतायाः पुष्पिण्याः पुष्पिण्याः मधुगन्धेन भूरिणा मथ्ना चोन्मथितात्मानः सम्मुह्यन्तु हरद्विषः सर्वभक्षाद्विजावृत्यै धृतविद्यातपोव्रताः वित्तदेहेन्द्रियारामाः याचका विचरन्त्विह इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे द्वितीयाध्याये శ్లోకాః భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh